శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఖగోళంలో సంచరిస్తూ ఉండేటటువంటి గ్రహాలు మనకి 9గా గుర్తించబడ్డాయి. 9ని మనము ఎక్కువగా జ్యోతిష శాస్త్రంలో పరిగణనలోనికి తీసుకుంటాం. ఇంకా యురేనస్, నెప్ట్యూను, ప్లూటో ఇవి కూడా ఉన్నాయి. కానీ మన పరాశర గ్రంథాన్ని అనుసరించి ముఖ్యంగా 9 గ్రహాలనే పరిగణనలోనికి తీసుకొని ఈ శాస్త్రం చెప్పబడడం జరిగింది. దీనికి ఆద్యులు పరాశరుల వారే అవ్వడము, వారి ముఖతః వచ్చినటువంటి ఈ గ్రంథము పరాశర గ్రంథంగా చాలా చాలా ప్రాచుర్యం పొంది మానవాళికి బహువిధాల దారి చూపుచు నీరాజనాలు అందుకుంటుంది. 9 గ్రహాలలో మనకి ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే, రవి ఉంటాడు, గ్రహాలకి రాజు. చంద్రుడు ఉంటాడు, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు 9 గ్రహాలుగా అభివర్ణిస్తారు. అయితే రాహుకేతువులు ఎప్పుడూ వక్రించే నడుస్తూ ఉన్న కారణం చేత అవి రెండు ఎప్పుడూ వక్ర గ్రహాలే. వాటికి ప్రత్యేకంగా వక్రం ఉండదు. వాటి యొక్క గమనమే వక్రం కాబట్టి అవే వాటికి వక్ర గ్రహాల కింద లెక్క. పైగా అవి ఛాయాగ్రహాలు. ఏ రాశి అనుసరించి ఉంటాయో, ఏ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తూ ఉంటాయో ఆ అధిపతుల ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అలాగే రవిచంద్రుల యొక్క గమనానికి ఎప్పుడూ ముందుకే తప్ప వారికి వెనక చూపు లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలని గనక మనము ఈ 9 గ్రహాల నుంచి మినహాయింపు చేసుకున్నట్టయితే మిగతా 5 గ్రహాల యొక్క స్థితి కూడా, అంటే కుజుడు గాని, బుధుడు గాని, శుక్రాచార్యుల వారు గాని, గురువు గాని, శని గారు గాని, ఈ 5 గ్రహాలకి వక్రగమనం ఉంటూ ఉంటుంది. పండితులు గణన చేసి ఈ గ్రహగోళంలో ఏ విధంగా ఈ గ్రహాలు వెనక డిగ్రీలకి వెళ్తాయి, అంటే వక్రగతి చెందుతాయి అనేది పరిగణన చేసి మనకి పంచాంగంలో తెలియచేస్తారు. దానిని ఆధారం చేసుకొని మేము ఆ ఫలితాలను తెలియచెప్తూ ఉంటాము. ఇప్పుడు గ్రహగోళంలో శని గారి యొక్క స్థితికి వక్రత వచ్చి ఉన్నది. కాబట్టి ఇప్పుడు శనిగ్రహం వక్రించింది అని చెప్పి తెలియచెప్పుకోవడం అనేది జరుగుతోంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే, శని గారి యొక్క సంచారము మీనరాశిలో జరుగుతూ ఉంది. ఇప్పుడు జూలై నెల 26వ తేదీ నుంచి ఈ శనిగ్రహం వక్రించి ఉన్నది. అది ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించింది అంటే 20 డిగ్రీల 36 నిమిషాలు. చిన్నగా అదే రాశిలో వెనక్కి వచ్చి ఉత్తరాభాద్ర 4వ పాదం అంటే 13 డిగ్రీల 51 నిమిషం ఇక్కడ వరకు వక్రించి దాని తదుపరి మళ్ళీ రుజుమార్గంలోకి వెళ్తుంది. అంటే శనిగారు ఎక్కడ వక్రించి ఉన్నారంటే, రేవతి నక్షత్రం 2వ పాదంలో వక్రించి ఉండి 2వ పాదం నుంచి మొదటి పాదము, మొదటి పాదం నుంచి ఉత్తరాభాద్ర 4వ పాదం, ఈ 3 డిగ్రీలలోనూ వక్రించినటువంటి నడకతో ఉంటారు. అయితే వారి దృష్టి మటుకు మారదు, దృష్టి మటుకు ముందరికే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే సుమారుగా 6 డిగ్రీల 46 నిమిషాల దగ్గర వారు వక్రించారనమాట. అన్ని నిమిషాలు, అన్ని డిగ్రీలు వక్రించి ఉన్నారనమాట. అయితే ఈ వక్రత వల్ల ఏమి జరుగుతుంది అంటే, చాలా వరకు ఇబ్బందికరమైన ఫలితాలే జరుగుతాయి. శుభగ్రహాలు వక్రిస్తే చాలా మంచిది. గురువు గారు కానీ, శుక్రాచార్యుల వారు కానీ వక్రిస్తే చాలా చాలా మంచిది. కానీ ఈ అశుభ గ్రహాలు అని చెప్తాం. అంటే నైసర్గిక గ్రహాలలో అశుభ గ్రహాలు ఏమేమిటి అంటే, కుజుడు కానీ, ఒంటరిగా ఉన్నటువంటి బుధుడైనా, లేకపోతే శుభగ్రహాలతో కలవకుండా మిగతా గ్రహాలతో కలిసినటువంటి బుధుడైనా, కుజుడైనా వక్రించి ఉన్నట్లయితే చాలా వరకు ఇబ్బందులకు దారితీస్తాయి. అవి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలకి దారితీస్తాయి అని చెప్పి తెలియచెప్తూ, ఈ మీనరాశిలో శనిగారి యొక్క వక్రగతి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల మీద అనేటటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. అయితే శనిగారి యొక్క స్థితి వక్రించి అదే రాశిలో ఉండి 13 డిగ్రీల 51 నిమిషం వరకు వచ్చి మళ్ళీ 13 డిగ్రీల 52 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ రుజుమార్గంలో సంచరిస్తూ ఉన్నారు వారు. ఇది గమనించాలి. ఈ రోజులు ఎన్ని పడతాయి అంటే, ఉత్తరాభాద్ర నక్షత్రము 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి డిసెంబర్ 2 వరకు వక్రించినటువంటి స్థితి ఉంటుంది. జూలైలో 5 రోజులు ఉంటుంది.
26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 5 రోజులవగా, ఇక ఆగస్టు నెల 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, ఇక డిసెంబర్లో 2 రోజులు కాబట్టి వెరసి 129 రోజుల కాలము వీరు వక్రించి ఉంటారు. ఈ వక్రించి ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా ద్వాదశ రాశులకి ఫలితాలు ఉంటున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేసుకున్నట్టయితే, కన్యరాశి వారికి సప్తమ స్థానంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఇప్పుడు వక్రించి ఉన్నారు. అంటే 6వ స్థానం మీద దృష్టి ఉంటోంది. కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అక్కడ రాహు గారు కూడా ఉన్నారు. మరికొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే నవమ స్థానాన్ని దృష్టిలో చూస్తున్నారో, అలాగే రాశిని చూస్తున్నారో, అలాగే 4వ స్థానాన్ని చూస్తున్నారో, మాతృవర్గ రీత్యా అంత క్షేమమైనటువంటి పరిస్థితి కాదు. స్థిర చరాస్తుల వల్ల కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. పితృవర్గ రీత్యా అలాగే ఉంది, వ్యక్తిగతంగా అలాగే ఉంది. రుణ భారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి, ధన ఆదాయం కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి, ధనము మూలధనం పెరుగుతుంది. అది వరకు మీరు ఏ పెట్టుబడులు పెట్టి ఉన్నారో దాని మీద నుంచి వచ్చేటటువంటి ఆదాయం పెరిగి మళ్ళీ ఆ మూలధనాన్ని పెంచుకోగలుగుతారు. ఈ ఆదాయాన్ని దానికే అనుకూలింపజేసి కొత్తగా ధనాన్ని పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. పెంచుకోవాలంటే, పెట్టుబడులు పెరగాలంటే కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా నిందలు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పరువు ప్రతిష్టలకి సంబంధించి కొంచెం భంగపాటు ఉండేటటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాలు పూర్తిగా ఆపు చేయడం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గానికి శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ధనాదాయం బాగుందన్నమాటే కానీ మిగతా విషయాలలో కొద్దిగా మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కన్యా రాశి వారికి పూర్తిగా శనిగారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి అని చెప్పడానికైతే ఏమీ కనిపించబోవడం లేదు. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే, శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పాటించండి. అన్ని రాసుల వారు పాటించాలి. స్తోత్రం పారాయణ చేయడం, నల్ల నువ్వులు దానం ఇవ్వడం, దీనికి కొలమానం అంటూ ఏం లేదు. మీరు కొన్ని ఇచ్చినా, మరిన్ని ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కానీ ఏం పర్వాలేదు. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. అలాగే తోటకూర ఆవుకు పెట్టండి. నల్ల వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. దానము చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. అలాగే ఈశ్వరారాధన చేయండి. శనిగారి స్తోత్రాలు పఠించాలి. అలాగే ఇనుము దానం ఇవ్వాలి. ఏదో ఒక ఇనుము, చిన్న ముక్క అయినా, ఒక పెద్ద రేకు అయినా, ఏదైనా మీకు ఎంత పరిమాణంలో ఇవ్వవచ్చు అనుకూలం ఉందో అంత పరిమాణంలోనూ దానం ఇవ్వండి. ఇనుప రేకు. శనిగారి స్తోత్రాలు నిరంతరం పారాయణ చెయ్యండి. భగవద్గీత చదవండి. అలాగే కాలి నడకన వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ దూరాలు వెళ్ళమని చెప్పను నేను. ఏమాత్రం సమయం ఉన్నా కాలి నడక, దాంతో మీరు చాలా వరకు ప్రశాంతత, ఉపశాంతి పొందుతారు. అలాగే పొద్దున్నే జాగింగ్ అంటారు కదా, అలాంటి జాగింగ్ చేయండి. అది నడక కాదు కదా, కొంచెం పరిగెత్తినట్టుగా ఉంటుంది, మనిషికి ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఉదయం పూట జాగింగ్ చేయడం వీలైనంత వరకు చెయ్యండి. అలాగే ఈశ్వరారాధన చేసేటప్పుడు ప్రతిరోజు స్తోత్రాలు చదువుకోవడము, నెలకొకసారో 2 నెలలకొకసారో అభిషేకం, శివాభిషేకం చేయడం, ఇవి చాలా వరకు మీ యొక్క ఈ శనిగారి వక్రస్థితి వల్ల ఏవైనా బాధలు ఇస్తున్నారా అంటే ఆ బాధల్ని ఉపశమింపజేస్తాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అండి. చాలా వరకు ఉపశమింపజేస్తాయి. ఇన్ని పరిహారాలు చెప్పున్నా, ఇన్ని పరిహారాలలో కనీసం ఒక 3 వంతుల పరిహారాలనైనా పాటించండి. ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.